రాష్ట్రంలో జూలై 1 నుంచి 7,973 కోట్లతో వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఇందులో కేంద్రం వాటా 4,784 కోట్లు, రాష్ట్ర వాటా 3,189 కోట్లు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీజీ రామ్జీని జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు పరిచేందుకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రాలకు సమాచారం పంపారు. ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని మొదట భావించిన పరిపాలనా సాంకేతిక కారణాలతో జూన్ ఆఖరు వరకు నరేగానే కొనసాగించనున్నారు. రామ్జీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో నోటిఫై చేయనుంది. ఇప్పటికే 2026-27 బడ్జెట్లో నిధులు కేటాయించింది. రాష్ట్రంలో పథకం ప్రభావవంత అమలుకు ముఖ్యమంత్రి చైర్మన్గా రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కౌన్సిల్ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కానుంది. పథకం అమలుకు అధికారులు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను కమిటీ చర్చించి ఆమోదించనుంది.